వెల్కమ్ టు జీవీ న్యూస్. జంగారెడ్డి బలపరిచిన అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ 22వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు ఓటు వేసి శ్రీకాంత్ గౌడ్ ను గెలిపించండి. 22వ వార్డు అభివృద్ధి కోసం 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాను. సంగారెడ్డి పట్టణంలోని 22వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా వార్డు సభ్యులను కోరారు. 22వ వార్డుల సంస్థల కోసం అహర్నిశలు కృషి చేసి కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అభివృద్ధి ఇప్పటికే నిధులు విడుదల అయ్యాయని, ఎన్నికల కోడ్ ముగియగానే అభివృద్ధి పనులు మొదలు పెడతామని శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి సహకారంతో కాలనీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, యువతీ యువకులకు ప్రత్యేకంగా ప్రణాళికను సిద్ధం చేశానని, నిర్మల జగ్గారెడ్డి సహకారంతో 22వ వార్డులో శానిటేషన్, వీధి లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, అండర్ డ్రైనేజ్, మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేసి 3వ నెంబర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, కాలనీ ప్రజలు ప్రతి ఒక్కరూ శ్రీకాంత్ గౌడ్ ఓటు వేసి గెలిపించాల్సిందిగా 22వ వార్డ్ కాలనీ వాసులు తనను ఆశీర్వదిస్తున్నారని, ఇప్పటికే గెలుపు ఖాయంగా ఉందని, కేవలం మెజార్టీ కోసమే కాలనీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించారు. శ్రీకాంత్ గౌడ్ గారి నాయకత్వం, జగ్గారెడ్డి గారి నాయకత్వం, నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే. ఈరోజు రేపైతే మన క్యాన్వసీ, ఈరోజు సాయంత్రం 5 గంటలకు క్యాన్వసీ ముగుస్తుంది కాబట్టి ప్రతిరోజు ఈ మన 22వ వార్డు లోపల ఇంటింట ప్రచారము చేశాము. మా నాయకుడు జగ్గారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు మన కౌన్సిలర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కౌన్సిలర్గా శ్రీకాంత్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఇక్కడ డెవలప్మెంట్ గురించి మనకు ప్రతి వార్డుకు 8 కోట్ల రూపాయలని నిధులని మనకు మంజూరు చేస్తారని చెప్పేసి ఘట్టపదంగా మనకు అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. దాన్ని సీఎం దృష్టిలో పెట్టేసి ఆర్డర్ కాపీ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ముక్తకంఠంతో మన శ్రీకాంత్ గౌడ్ గారిని 11వ తారీఖు 3వ నంబరు చేతి గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన 22వ వార్డు డెవలప్మెంట్కు సహకరించిన వారైతారు. మనం ఇంకా చాలా పనులు ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ప్రతి ఒక్కటి కానీ ఎలాంటి 8 కోట్లు మనకు మంజూరు. ప్రతి వాడికి కౌన్సిలర్ క్యాండిడేట్ అయితే అదే కౌన్సిలర్ మన కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ కాకపోతే చాలా ప్రాబ్లంలో మనము అభివృద్ధిలో వెనుకబడి ఉంటాం. కాబట్టి మనకు అవకాశం వచ్చింది. మన గల్లీ డెవలప్ కావాలంటే మనం కాంగ్రెస్ చేతి గుర్తు పైన ఓటేస్తే శ్రీకాంత్ గౌడ్ గారు ఆ 8 కోట్లని మనకు మంజూరు చేసి మన బస్తీని 22వ వార్డుని డెవలప్మెంట్ చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనం అభివృద్ధి ముందుగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మనము ఎలాంటి సమస్య ఉన్న 3 సంవత్సరాలు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ఏ పనులైనా సరే మనము సునాయాసంగా చేసుకోవచ్చు. ఏదున్నా మనకు జగ్గారెడ్డి గారు ఉన్నారు, నిర్మలా జగ్గారెడ్డి గారు ఉన్నారు. వారితోటి మనము నిధులు సీఎం గారితో మాట్లాడి నిధులు మంజూరు చేసుకొని మన గల్లీని, బస్తీని, 22వ వార్డుని చాలా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని 11వ తారీఖు శ్రీకాంత్ గౌడ్ చేతి గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపేయాల్సని చెప్పేసి ప్రజలందరినీ 22వ వార్డు ప్రజలందరికీ కోరుకుంటూ వారిని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా 22వ వార్డు ప్రజలందరూ 11వ తారీఖు చేతి గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన శ్రీకాంత్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి వారికి ఓట్లేస్తారని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గుర్తుకే, కాంగ్రెస్ పార్టీ
వర్ధిల్లాలి జగ్గారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి తిరుమల జగ్గారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ చేతి గుర్తుకే ఓటు